నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ధర్మసూత్రములు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యుల వారు రచించిన ధర్మసూత్ర గ్రంథాలలోని విశేషాలను తెలుసుకుందాం. సమస్తమైన మూల సృష్టికి కారణమైన భగవంతుని ఆరాధించడం ధర్మభూమి యందు జన్మించిన కర్మిష్ఠులమైన మన అందరి కర్తవ్యం. భగవంతుని యొక్క స్వరూపం సామాన్యులకు గోచరం కాదు. అసామాన్యులైన జితేంద్రియులకు మహర్షులకు భగవద్రూపాన్ని దర్శించి స్పర్శించి మహదానందాన్ని అనుభవించి ఆ అనుభవంతో భగవద్రూప దర్శనంను గాను అజ్ఞానులమైన మనకు అనేక ధర్మాలను అందించి ధన్యజీవులు అయ్యారు. సంసారము, ఉద్యోగము, ధన సంపాదన మొదలగు లౌకిక కార్యక్రమాలతో సంచరిస్తున్న మనము మన జీవితాన్ని ధర్మమయం చేసుకొని భావి జన జీవితాలను ధర్మమయం చేయుటకు గాను ధర్మసూత్రాలు మనకు అత్యంత ఉపయోగములు. ఉపనిషత్తుల్లోని ధర్మ మర్మములను వికానస, గౌతమ, బోధాయన, ఆపస్తంభాదులచే చెప్పబడ్డ ప్రాచీన ధర్మసూత్ర గ్రంథములను అధ్యయనం చేసి అందరి ముఖ్య సూత్రాలను గ్రహించి ధర్మసూత్రములోను పేరుతో చిన్న పుస్తకముగా సంకలనం చేసి అనువదించిన డాక్టర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులకు నమస్కరిస్తూ అందరూ ఈ గ్రంథంలోని విశేషాలను తెలుసుకుంటారని ఆసక్తికరంగా తెలుసుకోగలుగుతారని ఆశిస్తూ హరి ఓం తత్సత్. ధర్మో రక్షతి రక్షితః. ధర్మో రక్షతి రక్షితః. ధర్మో రక్షతి రక్షితః.